హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ప్రాన్స్ కర్రీ చేసి చూపిస్తానండి. అదే రొయ్యల కర్రీ, రొయ్యల కూర. నేను ఆయిల్ పెట్టుకున్నానండి. హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోని జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. అందులో గరం మసాలాలు ఉంటాయి కదా, మన బిర్యానీ మసాలా, అవి వేసుకొని లైట్గా వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇందులోని మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే కల్లుప్పు కానీ టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది కూడా అండి. చూసారు కదండి, నేను ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ప్రాన్స్ని. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ, కారం అన్నీ వేసి ఫ్రై చేసుకుంటానండి. ఎందుకంటే మన పచ్చి వాసన అస్సలు తెలియకుండా ఉండాలంటే ముందు మనం వేరే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తినాలి మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా అయితే నేను ఇందులో వేసేసుకున్నాను. చూసారు కదండి, ఉడికిందా లేదా అని లైట్గా చూస్తున్నాను. ఉడికిందండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోద్ది. నేను గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకున్నానండి. కల్లుప్పు కూడా వేసుకున్నాను. మీరు సాల్ట్ అయినా పర్లేదు, కల్లుప్పు అయినా పర్లేదు. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులోని కొంచెం ఉడికాక నేను 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. మీరు కర్రీని బట్టి మీకు ఎంత వేయాలని అంచనా తెలిస్తే అంత వేసుకోండి. నేనైతే 1 కప్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసినా బాగోదండి, ఇది కర్రీలా ఉండాలి కదా. చూసారు కదండి, ఉడికిపోయింది. కొత్తిమీర లాస్ట్లో దించే ముందు మనం కొత్తిమీర, కరివేపాకు పచ్చిది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది రెడీ అయిపోయిందండి. చూసారు కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.